నమస్తే. మనలో చాలా మందికి యోగా అంటే చాలా సందేహాలుంటాయి. అసలు యోగా అంటే ఏంటి? ఎందుకు చేయాలి? నిజంగా ఇది సైంటిఫిక్‌దేనా? లేక కేవలం ఓల్డ్ ట్రెడిషన్‌కి సంబంధించిందేనా? ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాల్లో మీకు సింపుల్‌గా అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాను. ఎగ్జాక్ట్‌గా అసలు యోగా అంటే ఏంటి? యోగా అనే పదం సంస్కృతంలో యుజ్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఒక్కటిగా ఉండడం, కలిసి ఉండడం లేదా యూనియన్. ఎవరు కలిసి ఉండాలి అంటే జీవాత్మ, పరమాత్మ. అంటే మనం జీవిస్తూ ఉండగానే మనల్ని మనం ఒక ఆత్మగా అర్థం చేసుకొని పరమాత్ముడితో మన మనసుని ఐక్యం చేస్తూ ఉంచడం. యోగా అనేటప్పటికి చాలా మంది భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యాయామ విధానం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కంప్లీట్ రాంగ్. ఇది మన శరీరము, మనసు, శ్వాస, ఆత్మ అన్నిటిని కూడా ఒకే దారిలో సర్దే విధానం అన్నమాట. అప్పుడు మనల్ని మనం భగవంతుడితో ఐక్యం చేసుకోవడం. ఇది యోగా యొక్క అర్థం. ఈ శరీరానికి వ్యాయామం చేస్తే కనుక కేవలం ఫిట్‌నెస్ ఒకటే వస్తుంది. కానీ యోగా చేస్తే కనుక ఆత్మలో శాంతి పెరుగుతుంది. మనసులో వచ్చేటువంటి ఆలోచనలు క్లారిటీగా ఉంటాయి. శరీరం యొక్క ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది. శరీరం యొక్క స్టామినా కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే దీనికి వయసు పరిమితి అనేది ఏం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. చరిత్ర. మనకి రకరకాల యోగాలున్నాయి. జ్ఞాన యోగం, భక్తి యోగం, కర్మ యోగం, పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగం. సింధు సివిలైజేషన్‌లో దీనికి పూర్వపు ఆధారాలు కూడా ఉన్నాయి. అప్పటి వరకు శాస్త్రబద్ధంగా లేనటువంటి యోగాని పతంజలి మహర్షి యోగ సూత్రాలు అనే రూపంలో ఒక గ్రంథంగా రచించి మనకి ఇవ్వడం జరిగింది. అందువల్ల పతంజలిని యోగ శాస్త్రానికి పితామహుడుగా చెప్పడం జరుగుతుంది. అయితే పతంజలి యోగ సూత్రాల్లో యోగాని అష్టాంగ యోగాగా అంటే 8 భాగాలుగా విభజించడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది యమ అంటే మన వ్యక్తిత్వానికి సంబంధించింది. రెండవది నియమ స్వీయ నియంత్రణకు సంబంధించింది. 3 ఆసన శరీరాన్ని శక్తివంతం చేయడానికి. 4 ప్రాణాయామం శ్వాస నియంత్రణకి. 5 ప్రత్యాహార ఎప్పుడు కూడా మన మనసు బయట విషయాల్లోనే ఉంటుంది కదా! వాటన్నిటి నుంచి వేరు చేసి ఆత్మయందు మనసును నిలిపి ఉంచడం. 6 ధారణ భగవంతుడనేటువంటి లక్ష్యాన్ని మనం తీసుకొని దాన్ని ధారణ చేయడం. 7 ధ్యానం మనం తీసుకున్నటువంటి లక్ష్యంలోనే మన మనసు యొక్క ధ్యాసను నిలిపి ఉంచడం. 8 సమాధి వీటి ద్వారా మన ఆత్మ పరమాత్మతో ఐక్యం అవడాన్ని సమాధి అంటారు. మోడర్న్ సైన్స్ అండ్ బెనిఫిట్స్. హార్వర్డ్ మెడికల్ స్కూల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వంటి పరిశోధనలో కూడా యోగా ప్రాముఖ్యతను గుర్తించారు. మనం రోజు యోగా చేయడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. డిప్రెషన్, యాంగ్జైటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. హార్ట్ హెల్త్ ఇంకా లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. కాన్సంట్రేషన్ పెరుగుతుంది. స్లీప్ క్వాలిటీ కూడా బాగా పెరుగుతుంది. ఉదాహరణకి 20 నిమిషాలు ప్రాణాయామం చేసినట్లయితే మైండ్ కామ్ అవుతుంది. ఫోకస్ పెరుగుతుంది అని స్టడీస్ చెప్తున్నాయి. కామన్ మైస్ క్లియర్ చేస్తాను. అసలు యోగా అంటే చాలా మంది ఒక రిలీజన్‌కి సంబంధించింది అని అనుకుంటారు. కానీ యోగా అనేది యూనివర్సల్ సైన్స్. చూడండి ఇక్కడ మనం ఆత్మ, పరమాత్మ అని అనుకున్నప్పుడు అది ఒక మతానికి సంబంధించిన విషయం అయితే కాదు. అదే విధంగా శరీరము, శ్వాస, మనసు ఇవన్నీ కూడా ఒక మతానికి సంబంధించినవి కాదు. సో, కాబట్టి యోగా అనేది ఒక రిలీజన్‌కి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. ఫ్లెక్సిబుల్‌గా ఉన్నవాళ్ళే యోగా చేయగలుగుతారు అని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా జీరో ఫ్లెక్సిబిలిటీ నుంచి కూడా యోగా మొదలుపెట్టొచ్చు. కానీ యోగా అయితే మన మైండ్, బాడీ, బ్రెత్ వీటన్నిటిని కూడా కలిపి ఒక హోలిస్టిక్ హెల్త్ ఇస్తుంది. ఈరోజు సింపుల్ 2 ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసినట్లయితే కనుక మీకు మీ లైఫ్‌లో చాలా చక్కగా ఉపయోగపడడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే అనులోమ, విలోమ ప్రాణాయామం. ఇది ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎలాంటి సందేహం లేకుండా చక్కగా మనం ప్రశాంతంగా చేయొచ్చు. ఏదైనా మీరు కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి. లేదా కింద కూర్చోవడం కష్టంగా ఉంటే గనక మీరు బెడ్ మీద కానీ, చైర్ మీద కానీ కూర్చోవచ్చు. కాకపోతే కూర్చునేటప్పుడు బ్యాక్ స్పైనల్ అనేది స్ట్రెయిట్‌గా ఉండాలి. ఎలా చేయాలి అంటే దీన్ని నాసికా ముద్ర అంటారు. ఈ కుడి చూపుడు వేలుని, మధ్య వేలుని ఇలా క్లోజ్ చేస్తారు. ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకొని, కుడి నాసిక ద్వారా శ్వాస విడిచిపెడతారు. మళ్ళీ కుడి నాసిక ద్వారా తీసుకొని, ఎడమ నాసిక ద్వారా విడిచిపెడతారు. ఇది ఒక సర్కిల్ అన్నమాట. ఇలా 5 సర్కిల్స్‌తో మీరు స్టార్ట్ చేయండి. ఓకే. ఇలా ఎంత సమయం చేయొచ్చు అంటే, మీ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు ఎంత సమయం ఒక 5 నిమిషాల వరకు చేయొచ్చు. లేదంటే 10 నిమిషాల వరకు కూడా చేయొచ్చు. కాబట్టి స్టార్టింగ్ జస్ట్ ఒక 5 సర్కిల్స్‌తో మొదలుపెట్టి నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి. ఓకే. నెమ్మదిగా ప్రశాంతంగా ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకుంటూ, కుడి నాసిక ద్వారా విడిచిపెట్టాలి. మళ్ళీ కుడి వైపుగా తీసుకొని, ఎడమ వైపుగా విడిచిపెట్టాలి.
ఇలా మనం ప్రాణాయామం చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మనసుని ప్రశాంతంగా ఉంచాలి. ఏకాగ్రత శ్వాస మీద మాత్రమే నిలిపి చేయాలి. ఎక్కడో మనం ఆఫీస్‌లో విషయాలు, ఇంట్లో విషయాలు ఆలోచన చేస్తూ చేయకూడదు. కంప్లీట్‌గా ఫోకస్డ్‌గా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఒక 5 నిమిషాలు సుఖాసనంలో కూర్చొని మెడిటేషన్ చేయడం. సుఖాసనం అంటే జస్ట్ మనం నార్మల్‌గా ఎలా కూర్చుంటామో అలా కూర్చోవడం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! కింద కూర్చోవడం కష్టంగా ఉంటే పైన కూడా కూర్చోవచ్చనమాట. ఓకే. మీ 2 చేతులు మోకాళ్ళ పైన ఉంచండి. ఇలా చిన్ముద్రలో ఉంచి కళ్ళు మూసి ప్రశాంతంగా ఏ విషయము ఆలోచించొద్దు. ప్రెజెంట్‌లోకొచ్చేయండి. ప్రెజెంట్‌లో ఉండి కేవలం మీ శ్వాస పైనే మీ ధ్యాస ఉంచండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని కట్ చేసి ఫోకస్ శ్వాస మీద అలా ఉంచడానికి అట్‌లీస్ట్ తక్కువలో తక్కువ ఒక 5 నిమిషాలైనా ఇలా కూర్చొని ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ 10 నిమిషాలు మీ జీవితం మొత్తం మార్చేటువంటి ఒక మొట్టమొదటి అడుగు కింద మారుతుంది. ఇవాల్టి వీడియో మీకెంతో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఇంకా యోగా అంటే ఒక ఆసనం కాదు. ఇది ఒక శాస్త్రం, ఒక జీవన విధానం. మరిన్ని ఇలాంటివి తెలుసుకోవాలి అంటే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఆన్‌లైన్ యోగా క్లాసెస్ ఇంకా పర్సనల్ గైడెన్స్ కోసం డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను చూడండి. బీ హెల్తీ, బీ హ్యాపీ.